ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత అసలు ఇది సినిమా స్టోరీ కంటే తక్కువేం కాదు అనిపించింది. ఈ రోజు చెప్పబోయే ఈ ఘటన గురించి తెలుసుకున్నాక అసలు ఇలా కూడా జరుగుతుందా అని మీరే ఆలోచనలో పడతారు. ఇప్పటి వరకు మన ఛానల్లో పెట్టిన అన్ని వీడియోస్ కంటే ఇది చాలా వింతగా ఉంటుంది. ఒడిశాలో జరిగిన విచిత్రమైన సంఘటన గురించి తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూడండి. ఒడిశాలోని భువనేశ్వర్ లో పల్లి అనే పేరు కలిగిన ప్రాంతంలో ఒక రిటైర్డ్ కర్నల్ తన భార్యతో కలిసి ఉండేవాడు. ఈ లెఫ్టినెంట్ కర్నల్ రిటైర్ అయిన మిలిటరీ డాక్టర్. ఇతని పేరు సోమనాథ్ పరిదా. ఆ ఏరియాలోని వాళ్ళందరికీ సోమనాథ్ ఇల్లు చాలా వింతగా అనిపించేది. ఇక ఆ ఇంట్లోనే సోమనాథ్ ఎవరు ఊహించని ఒక పని చేశాడు. ఆ పని మొత్తం ఒడిశాని ఒక్కసారిగా కుదిపేసింది. విషయం ఏంటి అంటే ఆ ఇంట్లో కేవలం సోమనాథ్ తో పాటు అతని భార్య ఉషశ్రీ మాత్రమే ఉండేవారు. వాళ్ళ అబ్బాయి డాక్టరే అమెరికా వెళ్లిపోయాడు. కూతురు కూడా దుబాయ్ లో సెటిల్ అయిపోయింది. 1998 లో కర్నల్ సోమనాథ్ ఆర్మీలో డాక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యి తన భార్యతో కలిసి ఈ రెండంతస్తుల ఇంట్లో ఉండడం మొదలు పెట్టాడు. సోమనాథ్ వయసు 70 సంవత్సరాలు అయితే అతని భార్య వయసు ఇంచుమించుగా 60 నుండి 65 సంవత్సరాలు ఉంటుంది. అసలు విషయం ఏంటి అంటే సోమనాథ్ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉండేది. చుట్టుపక్కల వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఆ ఏరియాలో అందరికంటే చాలా వింతగా ఉండే మనిషి సోమనాథ్. ఒక దారుణమైన పని చేసి ఆ మాటని నిజం చేశాడు. ఆ ఏరియాలోని వాళ్ళు సోమనాథ్ ఇంట్లోకి వెళ్లడం కాదు కదా, ఆ దరిదాపుల్లో కూడా అడుగు పెట్టేవారు కాదు. ఇంకొక విచిత్రమైన విషయం, సోమనాథ్ సాయంత్రం 6 గంటలకే నిద్రపోయేవాడు. ఉదయం 3 గంటలకి లేచేవాడు. సాయంత్రం 6 దాటిన తర్వాత సోమనాథ్ ఇల్లు ఎవరూ లేనట్టుగా అనిపించేది. అతని ఇంటి ముందు ఎవరైనా వెహికల్ పార్క్ చేసినా అక్కడ ఉంచినా అరవడం మొదలు పెట్టేవాడు. అంతేకాదు దగ్గరలోని గుడిలో ఎవరైనా గంట కొడితే అప్పుడు కూడా అతనికి చాలా కోపం వచ్చేది. తరచుగా ఈ భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. రిటైర్మెంట్ తర్వాత సోమనాథ్ చాలా ప్రైవేట్ సెక్టర్స్ లో కూడా పనిచేశాడు. అండ్ WHO ఆర్గనైజేషన్ లో కన్సల్టెంట్ గా కూడా వర్క్ చేశాడు. అతను ఉండే ప్రాంతంలో ఒక చిన్న క్లినిక్ కూడా ఉండేది. సోమనాథ్ పిల్లలు తమ తండ్రితో ఎప్పుడు మాట్లాడేవారు కాదు. వాళ్ళు ఫోన్లో తరచుగా తమ తల్లితోనే మాట్లాడుతూ ఉండేవారు. ఎందుకంటే పిల్లలకి తమ తండ్రి స్వభావం చాలా ఎంతగా భయం కలిగించేలా అనిపించేది. అందుకే అతనితో మాట్లాడేవారు కాదు. అది ఇలా ఉండగా 2013 జూన్ నెల విషయానికి వస్తే సోమనాథ్ కొడుకు డాక్టర్ మనోజ్ పరిదా అమెరికా నుండి తన తల్లి ఉషశ్రీకి కాల్ చేశాడు. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ కొంచెం సేపు ఆగి కాల్ చేసినా అలానే వచ్చింది. తన తల్లి ఎక్కడికో వెళ్ళింది అనుకుని కాల్ చేయలేదు. కానీ అతను తర్వాత రోజు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది. అతను అదే పనిగా కొన్ని రోజులు కాల్ చేస్తూ వచ్చాడు. కానీ పరిస్థితి అలానే ఉంది. అలా 19 నుండి 20 రోజులు గడిచిపోయాయి. అసలు తన తల్లి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఎందుకు పెట్టిందని మనోజ్ కంగారు పడడం మొదలు పెట్టాడు. ఇక చివరికి తన తండ్రికి కాల్ చేసి తన తల్లి ఎక్కడ ఉంది అని అడిగాడు. తనతో మాట్లాడించమన్నాడు. దానికి అతను మీ అమ్మ దుబాయ్ లో ఉంటున్నా మీ చెల్లి సురేఖ ఇంటికి వెళ్ళింది అన్నాడు. ఆ మాటతో మనోజ్ కాల్ కట్ చేసి తన చెల్లికి కాల్ చేసి అడిగితే సురేఖ తమ తల్లి తన దగ్గర లేదు అని చెప్పింది. అలాగే చాలా రోజులుగా ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పింది. తను అలా అనగానే మనోజ్ ఆశ్చర్యపోయాడు. ఏదో గడిబిడ జరిగింది అని అనుమానం వచ్చింది. అలా కంగారు పడుతూనే మనోజ్ భువనేశ్వర్ లో ఉంటున్న తన మామయ్యకి కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. మీరు వెంటనే ఇంటికి వెళ్లి చెక్ చేసిరండి అని చెప్పాడు. ఎందుకంటే మనోజ్ కి తన తండ్రి మీద కూడా డౌట్ ఉంది. 2013 జూన్ 23వ రోజు సాయంత్రం ఇంచుమించుగా 5 గంటలకి ఉషశ్రీ బ్రదర్ అండ్ సిస్టర్ సోమనాథ్ ఇంటి ముందుకి చేరుకున్నారు. కాలింగ్ బెల్ కొట్టిన లోపల నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ ఇంకొకసారి కాలింగ్ బెల్ కొట్టిన తర్వాత సోమనాథ్ వచ్చి కూడా డోర్ ఓపెన్ చేయకుండా కిటికీ నుండి వాళ్ళిద్దరితో మాట్లాడాడు. అయితే మనోజ్ మావయ్య ఉష ఎక్కడుంది, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అడిగితే ఆమె తన కూతురి దగ్గరికి వెళ్ళింది అని చెప్పాడు. అది వినగానే అతను అబద్ధం చెప్తున్నాడు అని మనోజ్ మావయ్యకి పూర్తిగా అనుమానం వచ్చేసింది. వెంటనే డోర్ ఓపెన్ చేయమన్నాడు. కానీ అతను ఓపెన్ చేయకుండా కిటికీ మూసేసి లోపలికి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళిద్దరూ ఇంటి బయట నిలబడ్డారు. అతను వెంటనే మనోజ్ కి కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. ఇక మనోజ్ కి కూడా ఇంట్లో ఏదో తప్పు జరిగింది అని అనుమానం వచ్చింది. దాంతో మనోజ్ అతన్ని పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని చెప్పాడు. అతను వెంటనే పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులు వెంట పెట్టుకుని తిరిగి వచ్చాడు. ఎంత కొట్టినా డోర్ ఓపెన్ చేయకపోవడంతో పోలీసులు డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లారు. ఇల్లంతా లోపల చాలా విచిత్రంగా కనిపించింది. పోలీసులు అతన్ని ఉషశ్రీ ఎక్కడ ఉంది అని అడిగితే మళ్ళీ అదే మాట మాట్లాడుతూ ఆమె తన కూతురు సురేఖ ఇంటికి వెళ్ళిందని చెప్పుకొచ్చాడు. అయితే పోలీసులు ఎప్పుడు వెళ్ళింది అని అడిగితే జూన్ 3వ తారీఖున వెళ్ళింది అని, ఆమె వెళ్లి ఇప్పటికీ ఇంచుమించుగా 20 రోజులు గడిచిపోయాయి అని చెప్పాడు. ఆల్రెడీ సురేఖ్తో మాట్లాడడం జరిగింది. ఉష అక్కడ లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నారు. ఆ మాట వినగానే సోమనాథ్ కంగారు పడిపోయాడు. పోలీసులు ఇల్లంతా వెతకడం మొదలు పెట్టారు. కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. బహుశా సోమనాథ్ చెప్పింది నిజమేనేమో అనుకున్నారు. అసలు ఉషశ్రీ ఎక్కడికి వెళ్ళిందని మీరు అనుకుంటున్నారు? ఇందులో సోమనాథ్ తప్పు ఉందా లేదా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అప్పుడే సోమనాథ్ బెడ్రూమ్ దగ్గర నిలబడి ఉన్న కొంతమంది పోలీసులకి రూమ్ వలన 2 పెద్ద ఆర్మీ ట్రక్కులు కనిపించాయి. వాటిని ఆర్మీ వాళ్ళు తరచుగా వాళ్ళ సామాన్లు పెట్టడానికి యూజ్ చేస్తారు. పోలీసుల ముందు వాటి తాళాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఇంచుమించుగా 22 టిఫిన్ బాక్సులు కనిపించాయి. సోమనాథ్ బహుశా పార్ట్ టైం గా ఫుడ్ డెలివరీ పని చేస్తున్నాడేమో అనుకున్నారు.
కానీ డాక్టర్ బాబుని, అతని ఇంటిని, లైఫ్ స్టైల్ ని చూసిన వాళ్ళకి అతను అలాంటి పని చేసేవాడు కాదు అని అర్థమైంది. సరిగ్గా అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఒక బాక్స్ ఓపెన్ చేసి చూశాడు. దాని లోపల ఉన్నదాన్ని చూసి అతనితో పాటు అక్కడ నిలబడి ఉన్న వాళ్ళందరి మతి పోయింది. ఒకదాని తర్వాత ఒకటి అన్ని టిఫిన్ బాక్సులు ఓపెన్ చేసి చూసిన తర్వాత అక్కడున్న వాళ్ళ వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. నిజానికి 9 ఇంచులు ఉన్న ఆ 22 టిఫిన్ బాక్సులో 300 మనిషి చిన్న చిన్న మాంసపు ముక్కలు కనిపించాయి. స్మెల్ రాకుండా వాటిపై కెమికల్ వేయడం జరిగింది. మీరనుకున్నది నిజమే. అవి సోమనాథ్ భార్య ఉషశ్రీ మాంసపు ముక్కలు. కానీ ఆ ముక్కల్లో ఆమె తలభాగం కనిపించలేదు. దానికోసం వెతుకుతున్న సమయంలో ఒక టేబుల్ పై ఉంచిన బాక్స్ లో ఆమె తల కనిపించింది. దీన పరిస్థితుల్లో ఉన్న తలపై లోతుగా గాయమైన గుర్తులు ఉన్నాయి. అన్నిటికంటే విచిత్రమైన విషయం సోమనాథ్ చెప్పిన మాటలు. అతను ఏం చెప్పాడంటే అతను రోజు రాత్రి ఆ తలతో మాట్లాడుతూ ఉండేవాడంట. అసలు సోమనాథ్ ఎందుకలా చేశాడని పోలీసులు ఆలోచనలో పడ్డారు. వాళ్ళు అడిగిన ప్రశ్నకి సోమనాథ్ చెప్పిన కథ వింటే మైండ్ పోతుంది. జరిగిందేంటి అంటే జూన్ 3వ తారీఖున అతని భార్యకి చాలా కోపం వచ్చింది. ఆమె తన తలని మాటిమాటికి నేలకేసి కొట్టుకుంటూ ఒకటే మాట చెప్పింది, తను చనిపోతున్నాను అని. అలాగే ఆమె సమాధి సాయిబాబా యొక్క షిరిడీలో ఉండాలి అని చెప్పింది. అలా చెప్తూ ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం గురించి పోలీసులు ఎందుకు చెప్పలేదు అని అడిగితే ఆ విషయం పోలీసులకు కానీ జనాలకి కానీ చెప్తే తన ఇమేజ్ పోతుంది అన్నాడు. మరి ఆ శవాన్ని ముక్కలు చేసి వాటిని టిఫిన్ బాక్స్ లో ఎందుకు పెట్టావని అడిగారు. దానికి అతను ఇచ్చిన సమాధానం ఏంటి అంటే అతని భార్య చనిపోయిన వెంటనే అతనింటికంటే ముందు వాళ్ళ ఇంట్లో పని మనిషి మరియు చాకలి మనిషికి లీవ్ ఇచ్చాడు. తర్వాత అదే రోజు రాత్రి ఆపరేషన్ చేసే బ్లేడ్ తో తన భార్య శరీరాన్ని 100 ముక్కలు చేశాడు. ఆ తర్వాత రోజు ఆ శవాన్ని మెల్లమెల్లిగా ఇంకా ఎక్కువ ముక్కలు చేస్తూ వచ్చాడు. అనుమానం రాకుండా ఉండడం కోసం ప్రతిరోజు 2-3 టిఫిన్ బాక్సులు వేరు షాప్స్ నుండి తీసుకొచ్చేవాడు. స్మెల్ రాకుండా ఆ ముక్కల మీద ఏదో రసాయనం పోశాడు. ఆ తర్వాత సోమనాథ్ రాత్రి సమయంలో ఆ శవాన్ని ఇంకా ఎక్కువ ముక్కలు చేసి టిఫిన్ బాక్స్ లో ప్యాక్ చేస్తూ వచ్చాడు. తన ఆ ముక్కల్ని షిరిడీ తీసుకువెళ్లి అక్కడ తన భార్యకి సమాధి తయారు చేస్తాను అని చెప్పాడు. కానీ అసలైన ట్విస్ట్ ఏంటి అనేది వీడియో చివరిలో అర్థమవుతుంది మీకు. ఇక్కడితో అయిపోలేదు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటి అంటే అతను 20 రోజుల్లో తన క్లినిక్ కి వెళ్ళిపోయేవాడు. తన పని కూడా చేసుకునేవాడు. ఈ మధ్యలోనే అతని క్లినిక్ లో చాలా గ్రాండ్ గా బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఎవరికి కొంచెం కూడా అనుమానం రానివ్వలేదు. తర్వాత పోలీసులు సోమనాథ్ ని కస్టడీలోకి తీసుకుని పరీక్షించడం జరిగింది. ఇక్కడ ఒక ట్విస్ట్ బయటపడింది. అదేంటంటే అతని మానసిక పరిస్థితి నార్మల్ గానే ఉంది. మాంసపు ముక్కలు మరియు తలని పరీక్షించినప్పుడు ఉషశ్రీ తలపైన ఏదో భారీ వస్తువుతో కొట్టడం జరిగింది అని, అది ఆత్మహత్య కాదు అని తెలిసింది. సోమనాథ్ చెప్పిన ఆ కథ కూడా నిజం కాదు. నిజానికి ఉషశ్రీ తన భర్త మరియు అతని ఫీమేల్ ఫ్రెండ్ ని అనుమానించేది. దానివల్ల రోజు వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి. అలా ఒకరోజు సోమనాథ్ కోపంలో తన భార్యని చంపేశాడు. ఆ శవాన్ని ముక్కలు చేసి వాటిని టిఫిన్ బాక్స్ లో ప్యాక్ చేశాడు. అవకాశం దొరికిన వెంటనే వాటిని పడేద్దాం అనుకున్నాడు. కానీ పట్టుబడిపోయాడు. ఈ సంఘటన ఇప్పటికీ క్లియర్ అవ్వలేదు. దీని గురించి జనాల మనసులో ఇప్పటికీ కూడా ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఈ రోజు భువనేశ్వర్లోని ఒక జైల్లో సోమనాథ్ పరిదా ఖైదీగా ఉన్నాడు. దీని గురించి మీరేమనుకుంటున్నారో మరి కామెంట్ చేయండి.